సొసైటీలో ఇలాంటి దారుణాలు జరుగుతాయని ఎప్పుడు వినడమే గానీ, ఫస్ట్ టైం కళ్ళ ముందు చూసినా అండి. అయితే ఈరోజు మా అన్నకు కొడుకు పుట్టిండని హాస్పిటల్ ఎళ్ళినా. వెటర్నిటీ ల్యాబ్ కాబట్టి చుట్టూ అందరూ వాళ్ళే. మా అల్లుడైతే చాలా హెల్తీగా మంచిగా పుట్టిండు. కానీ మీకొక స్టోరీ చెప్పాలి. ఇక్కడ మా వదిన పక్కకు ఒక ఆమెను అడ్మిట్ చేశారు. నాకు ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు పుట్టిర్రంట. అండ్ థర్డ్ టైమ్ కూడా ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయిందట. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ డెలివరీ. ఇప్పుడు కూడా ఆడపిల్లనే పుట్టింది అని చెప్పి వీళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయిండు పాపం. పెద్ద ఆపరేషన్ అయింది. ఆమె బెడ్ మీదకెళ్ళి దిగలేని సిచ్యువేషన్. వాళ్ళ పేరెంట్స్ ముసలోళ్ళు, అంటే చాలా ముసలోళ్ళు. ఈమె వాళ్ళ అత్తయ్య పాపం ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఈమైనా వచ్చింది కనీసం. వాళ్ళ అమ్మ నాన్న వచ్చే పొజిషన్‌లో కూడా లేరు. పాపం వచ్చి పక్కన చుట్టుపక్కల మేముంటే మా కాళ్ళు మొక్కి మా బిడ్డను చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఎలాంటి దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంటే, ఆడపిల్ల, మగపిల్ల అని మనమెట్లా డిసైడ్ జేస్తాం? కానీ తల్లేం తయారు చేసి పెట్టదు కదా లోపల ఆడపిల్లనా, మగపిల్లనా అని చెప్పి. బయట పిల్లలకి చాలామంది ఏడుస్తుంటే ఇచ్చిన కొందరికి